ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్మల్ని మీ కుటుంబాలందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభు నామంలో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరు దేవుని బిడ్డలారా, దేవుని కృపలో ఆయన దయలో మీరంతా బాగున్నారు కదా. దేవుడు దినదినము తన మాట చేత మనల్ని బలపరుస్తున్నారు. దినదినము ఆత్మీయంగా అభివృద్ధి చేస్తున్నారు. అదేవిధంగా శారీరకంగా కూడా తన మాట ద్వారా మనం బలపరిచి ముందుకు నడిపిస్తున్నారు. ఒకవేళ మీరు ఏ కలవరంతో పండుకొని రాత్రంతా సరిగా నిద్ర పట్టక ఆ బాధతోనే ఉదయాన్నే నిద్ర లేచారేమో, ఎంత మాత్రము దిగులు పడకండి. ఆ బాధ ఎంతకాలం ఉండదు. తప్పకుండా దేవుడు మిమ్మల్ని లేవనెత్తుతాడు. దేవుని వాక్యము మిమ్మల్ని లేవనెత్తబోతుంది. ఆయన వాక్యంను గట్టిగా పట్టుకోండి, ప్రార్థించండి, దేవుని సందులో మొరపెట్టండి. ప్రతి కలత ప్రతి కలవరమును కూడా దేవుడు తీసివేయబోతున్నాడు. మీ దుఃఖానికి ప్రతిగా సంతోషాన్ని దేవుడు దయచేయబోతున్నాడు. అందువల్ల మీ ప్రతి దుఃఖ పరిస్థితిని కూడా దేవుని చేతిలో పెట్టి దేవుడు చూసుకుంటాడు అని ధైర్యంతో ముందుకు సాగండి. తప్పకుండా ఆయన చూసుకుంటాడు. అదేవిధంగా సమస్యల్లో శోధనలో ఉంటే మీ ప్రతి బాధను కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి, నాతో పంచుకోండి. మన ఆత్మికుడు అంతా మీ కొరకు ప్రార్థిస్తున్నారు. మనందరం కలిసి చివరిలో అందరి కొరకు ప్రార్థన చేద్దాం. మీకు అనుకూలమైతే తప్పక కామెంట్స్ అన్ని చదవండి. మీ అనుదిన ప్రార్థనలో అందరినీ జ్ఞాపకం ఉంచుకోండి. తప్పక ప్రార్థించండి. మనందరం ఏక మనసుతో ప్రార్థించినప్పుడు దేవుని సన్నిధి దిగి వస్తుంది. ఆయన మనకు సమీపంగా ఉంటాడు. మన జీవితాల్లో అద్భుతాలు జరిగిస్తాడు. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనము. నీవిక ఏమాత్రమును కన్నీళ్లు విడువవో ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆమెన్. దేవుని బిడ్డలారా, సృష్టికర్త అయిన దేవుడు ఈరోజు తెలియజేస్తున్నారు. ఎంతో కాలంగా ఏడుస్తున్నావు కదా, ఇక నుండి నువ్వు కన్నీరు కార్చవు. నీ మొర నేను విన్నాను, నిన్ను కరుణించాను. నీకు గొప్ప సంతోషాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని ఇస్తున్నాను. కన్నీళ్లు కార్చే పరిస్థితులకు ఏమాత్రం కూడా నీ జీవితంలో ఉండవు. నీ దుఃఖ దినములు సమాప్తం చేశానని సృష్టికర్త అయిన దేవుడు ఈరోజు నీకు తెలియజేస్తున్నారు. నీవు నమ్మగలిగితే ఈ యొక్క వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతుంది. నీ దుఃఖం ఏదైనా, నీ కన్నీటి పరిస్థితులు ఏవైనా ఇక కన్నీరు కార్చవలసిన అవసరం నీకు లేకుండా కృతజ్ఞతతో కూడిన కన్నీటితో ఆయనను నీవు స్తుతించబోతున్నావు. ఈరోజు ప్రత్యేకంగా మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న కిలీట హెన్నింగ్ అనే యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతున్న నా ప్రియ అక్కలకు, చెల్లెలకు, నా ప్రియ తల్లులకు అందరికీ కూడా నా శుభాలు తెలియజేస్తూ, అంతేకాకుండా ఈ ఛానల్ ఫాలో అవుతున్న నా సహోదరుల కుటుంబీకులైన సిస్టర్స్ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా స్త్రీలుగా మీతో దేవుడి రోజు మాట సెలవిస్తున్నారు. ఇక ఏ మాత్రం కూడా నువ్వు కన్నీళ్లు విడవవు, నేను నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణిస్తున్నానని. ఎందుకంటే స్త్రీలంగా అనేక సమస్యలు ఉండొచ్చు. త్వరగా కృంగిపోయే పరిస్థితులు కలిగి ఉండి చిన్న విషయాలకు కూడా కన్నీరు కారుస్తూ ఒకవేళ మీరు ఉన్నారేమో. మీరు ఏ పరిస్థితిని గురించి అనేక సంవత్సరాలుగా కన్నీరు కారుస్తున్నారో నాకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. ప్రియ అక్క, చెల్లి, నీ సమస్తము చూచుచున్న దేవుడు ఈరోజు నీకు తెలియజేస్తున్నారు, నీ కన్నీటిని తుడుస్తున్నానని. నీవు ఎప్పుడైతే మొరపెడతావో, ఎప్పుడైతే కన్నీరు కారుస్తావో, నీ బాధను గూర్చి, నీ శ్రమను గూర్చి స్నేహితులతో కానీ, బంధువులతో కానీ, మనుషులతో ఎవరితో పంచుకోకుండా, శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, సంకెళ్ళలో ఉన్నప్పుడు వెంటనే దేవుని సందులో మోకరించి ఎప్పుడైతే ప్రార్థిస్తావో, ఎప్పుడైతే అంగలారుస్తావో, ఎప్పుడైతే మొరపెడతావో, నీ మొర విన్నగానే దేవుడు చలించిపోతాడు. ఆయన కృప కలిగిన ప్రభు. నీవు కన్నీటితో మొరపెడుతున్నప్పుడు ఆయన కరుణ నీపైకి వస్తుంది. ఆయన నిన్ను కరుణించబోతున్నాడు. నీ కన్నీటి ప్రార్థన ఆయన ఎప్పటికీ త్రోసివేయడు. చూడండి, ఈ సందర్భంగా ఒక స్త్రీని బైబిల్ గ్రంథంలో నుండి మీకు చూపించాలని ఆశపడుతున్నాను.
ఆమె ఎస్తేరు అనే ఒక పేద యవ్వనస్తురాలు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకుంది. ఒక అనాథగా పినతండ్రి దగ్గర పెరిగింది. ఎందుకు పనికిరాని దానిగా, ఏమీ లేనిదానిగా, ఎవ్వరూ లేనిదిగా ఉన్న ఎస్తేరును దేవుడు కరుణించాడు. దేవుని కృప ఎస్తేరుపై పడింది. ఎందుకంటే ఎస్తేరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న యవనస్తురాలు. అందువల్ల రాజైన అహష్వరోషు ఆ యవనస్తురాలను వివాహం చేసుకున్నాడు. ఎస్తేరు రాణిగా ఉన్న సమయంలో తన వారందరికీ గొప్ప ఉపద్రవము కలిగింది. ఆ సంస్థానంలో ఉన్న దేవుని ప్రజలందరికీ మరణశాసనం విడుదలైంది. అందరూ కూడా ఒక దినమున చనిపోబోతున్నారు. రాజ ఉంగరంతో ముద్రించబడింది. రాజ శాసనాన్ని ఉంగరంతో ముద్రించబడిన దాన్ని రాజు కూడా మార్చలేడు. అటువంటి భయంకరమైన దుఃఖకరమైన కన్నీటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఎస్తేరు మౌనంగా ఉండకుండా, ఎంత భయంకరమైన సమస్య అయినా నా దేవుడు దానికంటే గొప్పవాడు, నేను నమ్మిన ప్రభువు ఈ మరణ శాసనం కంటే గొప్పవాడు, నేను ఆధారపడిన నా ప్రభు ఈ ముద్ర ఉంగరం కంటే కూడా గొప్పవాడు, ఆయన రాజశాసనాలను కూడా తారుమారు చేయగలడు అని గొప్ప విశ్వాసంతో 3 దినములు ఉపవాసం ఉండి మొరపెట్టుకుంది దేవుని సన్నిధిలో. ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో మోకరించి మొరపెట్టుకుందో మొదటిగా దేవుని కృప పొందుకుంది. కన్నీటి ప్రార్థన చూచిన ప్రభు కరుణించాడు. నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడవవు, నేను ప్రతి శాసనాన్ని కూడా మార్చబోతున్నాను, రాజ హృదయాన్ని నేను మారుస్తాను, నేను ఆ శాసనాన్ని మారుస్తానని దేవుడు గొప్ప నిరీక్షణను ఎస్తేరు హృదయంలో పుట్టించాడు. ఆ నిరీక్షణతో ఎస్తేరు రాజు దగ్గరకు వెళ్తూ ఉంది. రాణి అయినా సరే రాజు అనుమతి లేకుండా ఆయన దగ్గరికి వెళ్ళకూడదు. అయినప్పటికీ ప్రార్థనా శక్తితో దేవుని శక్తితో వెళ్తూ ఉంది. ఆ సమయంలో రాజు దూరం నుండి ఎస్తేరును చూస్తున్నాడు. ఎస్తేరును చూడగానే రాజు హృదయంలో దయ పుట్టింది. దయ పుట్టించిన వాడెవరంటే ఆమెను కరుణించిన, ఆమెపై కృప చూపించిన దేవుడు. నిశ్చయముగా నేను కరుణిస్తాను, నీవిక కన్నీళ్లు విడవవు, నేను తప్పక విడిపించబోతున్నాను, రక్షించబోతున్నానని వాగ్దానం చేసిన దేవుడు రాజు హృదయంలో కార్యం చేశాడు. ఎస్తేరు యొక్క విన్నపమును రాజు విన్నాడు. ఆ యొక్క శాసనము రద్దయిపోయింది. ఆ భయంకరమైన మరణ శాసనము నుండి దేవుడు వారందరినీ కూడా విడిపించాడు. ఎవరి వలనంటే ఎస్తేరు యొక్క కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన వల్ల. నిజమే, ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ అక్క, మీరు కూడా ఒకవేళ ఇటువంటి భయంకర పరిస్థితిలో ఉన్నారా? ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారా? ఏ మరణం వస్తుందో, ఏ భయంకరమైన మాట నేను వినాలో, నా పరిస్థితి ఎలా ఉంటుందో, నా బిడ్డల పరిస్థితి ఎలా ఉంటుందో, నా కుటుంబం ఎలా ఉంటుందో, నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఏమి అర్థం కావడం లేదు నాకు అని నీ జీవితాన్ని బట్టి, నీ కుటుంబ జీవితాన్ని బట్టి ఏడుస్తున్నావేమో, నీ పరిస్థితులన్నిటిని గురించి దుఃఖపడుతూ ఉన్నావేమో. అయితే ఈరోజు దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నారు. నీ పరిస్థితి ఏదైనా మార్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నీ మొరను వింటున్నానని. కాబట్టి ఈరోజు నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయన సన్నిధిలో మోకరించి మొరపెట్టు. ఎస్తేరు ఏ విధంగా ఉపవాసం ఉండి ప్రార్థించిందో నీవు కూడా ఆ విధంగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే నీ ప్రార్థనకు వెంటనే జవాబిస్తాడైనా. నీ మొర విని నిశ్చయంగా నిన్ను కరుణించబోతున్నాడు. నీ దుఃఖ దినములన్నిటిని కూడా సమాప్తం చేసి నీ దుఃఖానికి బదులుగా సంతోషాన్ని, నీ కన్నీటికి బదులుగా ఆనందాన్ని ఆయన దయచేయబోతున్నాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీరెవ్వరైనా, మీరెక్కడి నుండి మాటలు వింటూ ఉన్నా దేవుడు నేను కరుణించబోతున్నాడు, నీ మొర వినబోతున్నాడు. కాబట్టి నిరుత్సాహపడొద్దు. ఎన్ని సంవత్సరాలుగా ప్రార్థిస్తున్నాను కదా, దేవుడు నా మొర వినడం లేదేంటని దిగులు పడద్దు. నీ మొరను ఆయన విన్నాడు, నీకు ప్రతిఫలం ఇచ్చాడు. ఈరోజు విశ్వాసంతో వాగ్దాన్ని రిసీవ్ చేసుకోండి. నా కన్నీళ్లను తుడిచిన దేవానికి వందనాలు, నా దుఃఖ దినములు సమాప్తం చేసిన దేవానికి వందనాలని మనందరం కూడా ఆయన సన్నిధిలో మోకరించి ఆయనను స్తుతిద్దాం, ఆయనను ఘనపరుద్దాం. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అది ఉండబోదుగా. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోవుగా. యేసే నిరీక్షణ, యేసే
ఏసిని నిరీక్షణ, ఏసి నిరీక్షణ, ఏసిని నిరీక్షణ. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. హోరుగాలులు వీచగా, తుఫానులు చెలరేగగా, మాట మాత్రం సెలవీయగా నిమ్మళమాయెనుగా. హోరుగాలులు వీచగా, తుఫానులు చెలరేగగా, మాట మాత్రం సెలవీయగా నిమ్మళమాయెనుగా. ఏసిని నావిక, భయము చిందకు నీవిక, ఏసిని రక్షక, కలత చిందకు నీవిక. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోవుగా, ఇక అవి ఉండబోవుగా. ప్రేమగల తండ్రి, నీకు వందనాలయ్యా. నీ కృపను బట్టి మరి ఒక దినాన్ని మాకు ఇచ్చారు. ఈరోజు మేమందరం నిన్ను స్తుతించడానికి మమ్మల్ని ఈ విధంగా నిలబెట్టి మా జీవితకాలం పొడిగిస్తూ, నీ కృపను మాపై పొడిగిస్తూ, ఆరోగ్యం ఇచ్చి, నెమ్మదిచ్చి, శాంతినిచ్చి, ఈరోజు అందరం కలిసి నిన్ను ఘనపరిచే భాగ్యాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఎంతమంది మాటలు ప్రతిరోజు వింటున్నారో, ఎంతమంది గాడ్ ఫస్ట్ అనే ఛానల్ ఫాలో అవుతూ ప్రతిరోజు నీ మాటను రిసీవ్ చేసుకుంటూ నేను కనపరుస్తున్నారో, వారందరి జీవితాల్లో ఉన్న ప్రతి కన్నిటి పరిస్థితులను తుడవండి. వారి దుఃఖ దినములన్నీ కూడా మీరు సమాప్తం చేసినందుకు నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను తండ్రి. ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని ప్రతి జీవితంలో నెరవేర్చండి. ఎంతమంది కన్నీటితో దుఃఖంతో ఉన్నారో వారి కన్నీటిని మీరు తుడుస్తున్నందుకు వందనాలు. వారి యొక్క ప్రతి పరిస్థితిని మార్చివేస్తున్నందుకు వందనాలు. వారి కన్నీటికి కారణమైన ప్రతి శోధన నుండి విడిపిస్తున్నందుకు వందనాలు. వారి కన్నీటికి కారణమైన ప్రతి వ్యాధి నుండి మీరు విడిపిస్తున్నందుకు వందనాలు. వారి కన్నీటికి కారణమైన ప్రతి ఆర్థిక బంధకాల నుండి విడిపిస్తున్నందుకు వందనాలు. వారి కన్నీటికి కారణమైన ప్రతి శోధన నుండి, ప్రతి అవమానం నుండి, ప్రతి నిందల నుండి, ప్రతి అజ్ఞానము నుండి మీరు విడిపిస్తున్నందుకు వందనాలు తండ్రి. వారి కన్నీటికి కారణమైన ప్రతి కుటుంబ సమస్య నుండి మీరు విడిపిస్తున్నందుకు వందనాలు. వారి కన్నీటికి కారణమైన వారి బిడ్డల పరిస్థితులను మీరు మార్చివేస్తున్నందుకు వందనాలు. వారి కన్నీటికి కారణమైన ప్రతి బంధకము నుండి, ప్రతి పాపము నుండి, ప్రతి శాపము నుండి మీరు విడిపిస్తున్నందుకు నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరిని నీ శక్తితో నింపండి, నీ బలముతో నింపండి, నీ జ్ఞానముతో నింపండి, నీ ఆరోగ్యముతో నింపండి. ఈ లోకమును సమస్తాన్ని పెంటగా ఎంచుకొని నీ కొరకు బలమైన సాధనలుగా వాడబడ్డానికి ప్రతి యవనస్తురాల్ని, ప్రతి తల్లిని, ప్రతి చెల్లిని, ప్రతి అక్కను మీరు ముద్రించమని నీ ఆత్మతో నింపి నడిపిస్తారని నమ్ముతున్నాను. ఈ దినం ప్రత్యేకంగా అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన వినపమ్మకు తెలియచేస్తుండగా ప్రతి సమస్య మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నాను. ప్రతి ఒక్కొక్కరిని విడిపిస్తున్నందుకు వందనాలు. ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు చేస్తున్నందుకు నీకు కృతజ్ఞత చెల్లిస్తూ, గర్భంతోని బిడ్డలందరికీ చక్కటి సేఫ్ డెలివరీ స్థాయి చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ, ఈ దినం ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కొన్ని చేతులకు అప్పగిస్తూ ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నడిపించమని, ఈ దినం ప్రారంభిస్తూ ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబంతరికి తోడయండి. వారి ప్రతి సమస్యలను విడిపించి వారి ప్రతి ప్రయత్నమును మీరు ఆశీర్వదిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈరోజు ఈ మాటలు విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, మీరే పరిస్థితిలో ఉన్న మీ దుఃఖాన్ని ఆయన తుడిచివేయబోతున్నాడు. నిశ్చయముగా ఆయన నేను కరుణించాడు, ఇక భయపడొద్దు. ఈ మాటలతో నేను ఆదరించబడ్డానన్న వారందరూ ఆమెనని చెప్పండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు ఎండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.